హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు ఉషా ఫ్లేవర్స్. ఇవాళ వీడియోలో అయితే నెల్లూరు ఫేమస్ మలై కాజా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చాలా సాఫ్ట్గా జ్యూసీగా అయితే ఉంటుంది. దీనికోసం అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొనేసి దీనికోసం ఒక హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ పాలని కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు పట్టిన మీగడని మళ్ళా పాలలోకి కలుపుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా బాయిల్ చేసుకుంటూ కోవా అనేది ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యి ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడైతే పక్కన పెట్టుకోవాలి. మరీ ఎక్కువసేపు అయితే కోవా చల్లారగా గట్టి పడిపోతుందండి. ఇప్పుడు సిరప్ కోసం అయితే ప్యాన్ పెట్టుకొనేసి ఒక కప్ వాటర్, ఒక కప్ షుగర్ అయితే తీసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. దీనికి పాకం ఏమీ అవసరం లేదండి, కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్లేవర్ కోసం అయితే ఒక 4 ఇలాచీ అయితే దంచుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసి సిరప్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన కోవాలోకి అయితే ఒక హాఫ్ కప్ మైదా అయితే తీసుకొని మైదా అనేది కోవాలోకి కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఈ పిండి కలుపుకునేలోపు మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కలుపుకుంటున్నప్పుడు కన్సిస్టెన్సీ కోసం కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసి కలుపుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా అయినా యాడ్ చేయొచ్చండి. యాడ్ చేశాక ఇలా ఒక చపాతీ ముద్దలాగా అయితే కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ అయ్యాక ఇప్పుడు ఇలా చూపించే విధంగా పిండిని సెపరేట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. నాకైతే 10 కాజాలు అయ్యాయండి హాఫ్ లీటర్ పాలకి. ఇప్పుడు ఇలా రౌండ్ బాల్స్ లాగా అయితే చేసుకొని మీకు ఇష్టం వచ్చిన షేప్లో అయితే చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ అయితే ఆన్ చేసి ఆయిల్ అయితే పెట్టుకున్నాను. ఆయిల్ అయితే బాయిల్ అయ్యాక పక్కన పెట్టుకున్న కాజాలను అయితే డీప్ ఫ్రై చేసుకుంటున్నా. ఈ డీప్ ఫ్రై చేసుకోవడంలో కూడా ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ కాజాలని బోత్ సైడ్ ఫ్లిప్ చేసుకుంటూ బాయిల్ చేసుకోవాలండి. ఈ బాయిల్ చేసుకోవడంలో కొంచెం డార్క్ బ్రౌన్ వచ్చే వరకు అయితే కాజాలని బాయిల్ చేసుకోవాలి. ఇలా ఈ డార్క్ బ్రౌన్ వచ్చాక అయితే సెపరేట్ చేసుకునేసి పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్ని అయితే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కాజాలని సిరప్లో అయితే వేసి ఒక 5 మినిట్స్ వరకు అయితే బాయిల్ చేయాలండి. ఇలా స్పూన్తో సిరప్ అనేది కాజాల పైన వేస్తూ బోత్ సైడ్స్ ఫ్లిప్ చేస్తూ ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉడకనిచ్చాక ఒక 2 to 3 అవర్స్ అయితే సిరప్లో సోక్ చేశాక ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉందో. ఇంకెందుకు ఆలస్యం, మీరు మీ ఇంట్లో అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే ఉషా ఫ్లేవర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.